వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్ది తెచ్చుకొని స్థానికులతో కలిసి బువ్వ తిని ఆటోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రేపు రేకొండ ప్రభుత్వ పాఠశాలలో శుద్ధి కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి. సంక్షేమ శాఖల్లో అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్. బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని ఆరోపణ. సింగరేణిని నాశనం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపణ. రామగుండంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల వద్ద బొగ్గు నిల్వలను పరిశీలించిన గులాబీ శ్రేణులు. రాష్ట్రంలో కాంగ్రెస్కు రైతులు ఓట్లు వేసే పరిస్థితి లేదంటున్న బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు. బీఆర్ఎస్ఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని స్పష్టీకరణ. ఓటరు సవరణ పేరుతో ఓట్లు తొలగిస్తే సహించం. అర్హత ఉన్నవారి ఓటు మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ శ్రేణులకు సూచించిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ సచిన్ సావంత్. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను బీజేపీ నాయకులు కార్యకర్తలు సందర్శించి టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. రేకొండ నుంచి చిగురు మామిడి వరకు ఆటోలో ప్రయాణించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ఆరా తీశారు. చిగురు మామిడి మండలం రేకొండ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి స్కూల్ క్లీన్ పై చర్చించారు. రాజకీయాలకు అతీతంగా స్కూల్ను క్లీన్ చేయాలని కోరారు. ఎంపీ అయ్యాక సమాజ సేవకి ప్రాధాన్యతనిస్తున్నానని తెలిపారు. స్కూల్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు డైనింగ్ సౌకర్యం లేదని, ప్రాథమిక పాఠశాలకు తరగతి గదుల సమస్య ఉందని టీచర్లు, స్థానికులు తెలిపారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల డైనింగ్ కోసం 5 లక్షల రూపాయలు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి 20 లక్షలు సహాయం చేస్తానని ప్రకటించారు. తొలి విడతగా 10 లక్షలు అందిస్తానని చెప్పారు. రేకొండ స్కూల్లో 10th అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈసారి కూడా 10th విద్యార్థులందరికీ ఉచితంగా సైకిల్ అందిస్తానని ప్రకటించారు. మోదీ 12 ఏళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానికులకు సూచిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. మోదీ పాలన విజయాల బుక్లెట్లను పంచిపెట్టారు. మోదీ 12 ఏళ్ల పాలన విజయాలపై ఆటో డ్రైవర్ దిలీప్ను అడిగి తెలుసుకున్నారు. మోదీ పాలనలో ప్రజలకు ఇష్టమైన కార్యక్రమాలు ఏమిటా అని ఆరా తీసిన బండి సంజయ్ స్వచ్ఛ పాఠశాలలో భాగంగా రేపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుద్ధి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను తిరిగి తెరవాలని చెప్పి ఆదేశించింది. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల తరగతి గదులను క్లీన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల పేరుతో తరగతి గదులు శుభ్రం చేయడం. దీన్ని రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛత సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు కానీ, అక్కడ యువత కానీ, స్థానిక ప్రజలను అందరినీ ఇన్వాల్వ్ చేసి ఎక్కడ కూడా పార్టీ కండువ కానీ, పార్టీ సింబల్ కానీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నా కూడా దాన్ని వెంటనే తొలగిస్తుంది. ఇక్కడ ఉండదు కూడా. అది రాజకీయాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈ వినూత్న కార్యక్రమం తీసుకుంటున్నారు. సంక్షేమ శాఖల్లో అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని ఆరోపించారు. సంక్షేమ శాఖల్లో అవినీతి మాజీ మంత్రి హరీష్ రావు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తాను, మైనార్టీ మంత్రిగా అజారుద్దీన్, ఎస్సీ ఎస్టీ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారని చులకన భావంతో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో అవినీతిలో మునిగిపోయిన వారు అవగాహన లేకుండా హరితరితంగా ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు. మైనార్టీ, బీసీ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల్లో మేము పారదర్శకంగా మంత్రులుగా సంబంధం లేకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ, సవ్యసాచి, ఘోష్లకు మాత్రమే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఇచ్చామని, పారదర్శకత, నాణ్యత, క్వాలిటీ మాత్రమే ప్రాధాన్యత ముఖ్యమని భావిస్తున్నామని తెలిపారు. హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడి ఆయన స్థాయి తగ్గించుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో చేసిన విధంగా అవినీతి జరుగుతుందనే భావనలో ఉన్నారని ఆరోపించారు. అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పక్షాన చెప్తున్నా మీరు సంక్షేమ శాఖలో అవినీతి చూపిస్తే దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఒక ప్రకటన చేసినారు, సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగింది. అది బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్గా నేను కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా, ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్గా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా మరి అజరుద్దీన్ గారు కావచ్చు. ఈరోజు సంక్షేమ శాఖకు సంబంధించి ఒక మైనార్టీ, ఒక ఎస్సీ, ఒక బీసీ మంత్రులుగా ఉన్నటువంటి శాఖల పట్ల పూర్తిగా చులకన చేసి మేమేదో
పొరపాటు చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మాది పారదర్శకత, గతంలో పూర్తిగా ఏకత విధానం, సింగిల్ విండో. మేము పారదర్శకంగా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్, మంత్రులకు సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి కోసం ఏర్పాటు చేసి అన్ని కూడా క్వాలిఫైడ్, క్వాలిటీ పేరుకు టెండర్లు పిలిచి ప్రక్రియ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో కుంభకోణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 5లో ఉన్న బొగ్గు నిల్వలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, కార్మిక నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ భవిష్యత్తులో సంస్థను నామరూపాలు లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. సింగరేణి అన్ని విభాగాల్లో టెండర్లు వేస్తూ అవసరమైన వారికి దక్కించుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థను సర్వనాశనం చేసి కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని పేర్కొన్నారు. లేని బొగ్గు నిల్వలను చూపిస్తున్నారని, సింగరేణి వ్యాప్తంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయంటూ రికార్డుల్లో చూపిస్తున్నారే గానీ పరిస్థితి మాత్రం కనిపించడం లేదన్నారు. వాస్తవాలు తెలుసుకునేందుకే ప్రాజెక్టులను పరిశీలిస్తున్నామని తెలిపారు. సింగరేణి సంస్థలో వరుస కుంభకోణాలతోటి సింగరేణి సంస్థనే మరి ప్రశ్నార్థకం చేసేటువంటి ఒక దోపిడీ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కుంభకోణాలతోటి మరి సింగరేణి సంస్థ నామరూపాలు లేకుండా చేయడం కోసం ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒకనాడు సింగరేణి సంస్థ ఈ ప్రాంతంలో అనేక మంది పేదవాళ్లకు మరి ఉద్యోగాలు ఇచ్చిన సంస్థ. ఈ సంస్థలో కొన్ని లక్షల కుటుంబాలు బ్రతుకుదెరువును. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడలో బిఎల్ఏలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పాటుపడుతుందని, ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశామని, మళ్లీ నేడు మరో స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. 12 సంవత్సరాల నుండి నరేంద్ర మోదీ దేశానికి చేసిందేమీ లేదని, అభివృద్ధి పక్కన పెట్టి అనునిత్యం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఓట్లను తారుమారు చేస్తున్నారని, లక్షల ఓట్లను గల్లంతు చేస్తూ అధికారంలోకి వస్తున్నారన్నారు. तेलंगाना में घुसने की, घुसखोरी करने की कोशिश करे और ये पूरे देश भर में हो रहा है. एसआईआर को हथियार बनाकर इस्तेमाल किया जा रहा है. लोगों को वोटर का अधिकार छीनने का काम हो रहा है. वेस्ट बंगाल हो, तमिलनाडु हो, बिहार में लोगों के अधिकारों को छीनकर और विपक्ष के वोटर को, कांग्रेस पार्टी के वोटर को हटाकर ये सत्ता में आने की कोशिश वहां उन्होंने की. वहां जिस तरह के हालात हुए ये तेलंगाना में होने हम नहीं देंगे. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి యోగి జానకి కోరారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అవగాహన కార్యక్రమానికి ధర్మపురి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి యోగి జానకి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ సమాజానికి మచ్చ అని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందేలా తల్లిదండ్రులు, అధికారులు, ప్రజలు కృషి చేయాలని సూచించారు. చిన్నారులను పనుల్లో కాకుండా పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు బాల్య వివాహాల నివారణ, చిన్నారుల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల కార్మికులను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. గత ఎన్నికల్లో కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే రేవంత్ రెడ్డి పెట్టిన ఆశ గెలిచిందని, ఇక భవిష్యత్తులో రైతులు కాంగ్రెస్కు ఓటేసే పరిస్థితి లేదని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఎస్ఆర్పీ అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధ్యక్షత వహించగా మాజీ మంత్రులు హరీష్ రావు, జీవన్ రెడ్డి హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు, రైతు భరోసా అమలు చేయకపోవడమే కాకుండా యూరియా, వడ్ల కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందన్నారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి 20,000 కోట్ల రైతు బంధు పైసలు ఎగ్గొట్టాడని ఆరోపించారు. రైతు బంధు, రైతు బీమా, ఎరువులు, వడ్ల కొనుగోలు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నెల రోజుల్లో రైతు డిస్కం రాబోతుందని, దీంతో రోజుకు 6 గంటల విద్యుత్ రాబోతుందని తెలిపారు. రైతులకు డబ్బులు లేవు కానీ అందాల పోటీలకు, ఫుట్బాల్ పోటీలకు, కొత్త హెలికాప్టర్లకు డబ్బులు ఉంటాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా కాదు, పాలకపక్ష హోదా వస్తదని, కాంగ్రెస్ పార్టీకి మాత్రం డిపాజిట్లు రావన్నారు. హుజరాబాద్లో డంపింగ్ యార్డ్ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో మేడిగడ్డ మరమ్మతులు చేసే పరిస్థితి లేదని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మరమ్మతులు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి మాట్లాడే ధ్వని కాలుష్యాన్ని నివారించే పనిలో ఉన్నారని హరీష్ రావు అన్నారు.
ఒకటి కృతజ్ఞత, రెండు ఆశ. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ పెడితే ఏది గెలుస్తుంది? ఆశ గెలుస్తుంది. వాస్తవానికి కేసీఆర్ గారు ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు, 24 గంటల కరెంట్ ఇచ్చారు, దళిత బంధు ఇచ్చారు, 2000 పెన్షన్ ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, కేసీఆర్ కిట్ ఇచ్చారు. వైఎస్ఆర్ గారు ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించారు. ఇట్లా చెప్తే ఒక 500 పథకాలు చెప్పచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అరే కేసీఆర్ 2000 పెన్షన్ ఇచ్చిండు, నేను 4000 పెన్షన్ ఇస్తాను. కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 రూపాయలు ఇస్తాను. ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అర్హులైన వారి పేరు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులు కార్యకర్తలదేనని ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ సచిన్ సావంత్ పార్టీ శ్రేణులకు సూచించారు. హుస్నాబాద్లో టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఏఆర్పై బిఎల్ఏలకు అవగాహన శిక్షణ శిబిరానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ సచిన్ సావంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. 2002లో ఓటర్ల సవరణ కార్యక్రమం జరిగినప్పుడు అర్హత ఉండి ఏ ఒక్క ఓటు మిస్ కావద్దని ఎన్నికల కమిషన్ అప్పటి ప్రభుత్వాలు భావించాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పుడు ఓటర్ సవరణ ఉద్దేశం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటు హక్కును తొలగించాలని ఆలోచనతో ఉందని, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తుందని ఆరోపించారు. ఏ ఒక్క అర్హత ఉన్న ఓటు తొలగించకుండా మనం జాగ్రత్తగా ఉండాలన్నారు. బూత్లలో ఏ ఒక్క ఓటు పోకుండా చూసుకునే బాధ్యత మన బిఎల్ఏలదే అన్నారు. ఓటర్ జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు, ఇతర సవరణలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఓటరు నమోదు, సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ జాబితా ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమైందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవహర్లాల్ నెహ్రూతో పోల్చడం సరికాదని సచిన్ సావంత్ సూచించారు. నెహ్రూ చారిత్రక పాత్ర మరియు దేశ నిర్మాణంలో ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. దేశ ప్రజలు న్యాయం, సంక్షేమం, అభివృద్ధి అందించే నాయకులను గుర్తుంచుకుంటారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిదన్నారు. तो वो कुमार सेन ने वो वोटर लिस्ट को देख दिया, बोला नहीं महिलाओं के नाम आने चाहिए। तो पहली जो वोटर लिस्ट बनी उसमें 17% 17% महिलाओं के नाम आए। इस देश के 85% लोगों को लिखना पढ़ना नहीं आता था जब देश स्वतंत्र हुआ था। तो 85% लोगों को अगर लिखना पढ़ना नहीं आता तो पार्टियों के नाम कैसे पढ़ेंगे? अगर वोट देना है तो इंडियन नेशनल कांग्रेस, भारतीय राष्ट्रीय कांग्रेस पढ़ना पाना चाहिए. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా వర్షం కురిసింది. తొలకరి పలకరింపుతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వాతావరణం చల్లబడింది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కరీంనగర్లో కుండపోతగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు వరద నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడ్డారు. డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లాయి. రోడ్లపై నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇక్కట్ల పాలయ్యారు. వానాకాలం ఆరంభంతో తొలకరి పలకరింపుతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తూ సాగుకు సిద్ధమయ్యారు. గత కొన్ని రోజులుగా ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు నేడు కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉక్కపోత నుండి ఉపశమనం పొందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 2 విడతల్లో 554 మంది వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు మంజూరయ్యాయి. సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ జోరుగా సాగుతోంది. కరీంనగర్ జిల్లాలో తొలి విడత 106 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు కాగా, రెండో విడత 448 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేశారు. వారం రోజులుగా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఐఎన్పిఆర్ ఏడి లక్ష్మణ్ నేతృత్వంలో కసరత్తు చేసి వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ మంజూరు చేశారు. 2 విడతల్లో కలిసి జిల్లాలో 554 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఆధారాలు సరిగా లేని అనుమానాస్పదంగా ఉన్న దరఖాస్తులను పెండింగ్లో పెట్టి 3వ విడత క్లియర్ చేసి అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం మంజూరైన అక్రిడిటేషన్ కార్డులను ఈ నెల 16 వరకు ఇవ్వాలని నిర్ణయించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా త్వరగా పరిశీలించి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. అక్రిడిటేషన్ కార్డులు మంజూరైన జర్నలిస్టులకు ఈ నెల 17 నుంచి ఆర్టీసీ బస్సు పాస్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు.
రికార్డు స్థాయిలో పెద్దపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు. సమగ్ర జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లో కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించి యాసంగి ధాన్యం కొనుగోలు, మొక్కజొన్న కొనుగోలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, మట్టి రవాణా, ప్రభుత్వ భూముల పరిరక్షణ, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ల ప్రవేశాలపై వివరించారు. యాసంగి 2025-26 సీజన్కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు 100% పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో 59,342 మంది రైతుల నుంచి 4.35 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసి 1,031 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో ఇప్పటికే 93% చెల్లింపులు పూర్తి చేసినట్లు తెలిపారు. గత 10 ఏళ్లలో ఇదే అత్యధిక వరి కొనుగోలు అని పేర్కొంటూ 2024-25 యాసంగి సీజన్లో 4.01 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరగగా ఈసారి 4.35 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్నట్లు తెలిపారు. సీఎంఆర్ బియ్యం సరఫరాలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. 2024-25 ఖరీఫ్లో 100%, రబీలో 95%, 2025-26 ఖరీఫ్లో 39%, రబీలో 80% సీఎంఆర్ డెలివరీ పూర్తయినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు డిఫాల్ట్లో ఉన్న 10 రైస్ మిల్లులకు బకాయిలు చెల్లించి బ్యాంకు గ్యారంటీ సమర్పించిన అనంతరం మాత్రమే ధాన్యం కేటాయించినట్లు మనకు రోజుకు సుమారు 600 వాహనాలను వినియోగించామని మొత్తం 1.15 కోట్ల గన్ని సంచులు ఉపయోగించినట్లు తెలిపారు. జిల్లాలోని రైస్ మిల్లులో 6.90 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం అందుబాటులో ఉండగా అవసరాన్ని బట్టి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, కుమరంభీం, ఆసిఫాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కూడా అదనపు నిల్వ స్థలాన్ని వినియోగించినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బంధువులు ఆందోళన చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిరిసిల్లలో ట్రాక్టర్ పనికి వెళ్లిన యువకుడు వెంకటేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. పనికి వెళ్లిన యువకుడు విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ట్రాక్టర్ యజమాని హత్య చేశాడని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఆందోళన మృతదేహం తరలింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఆసుపత్రికి భారీగా చేరుకున్న బంధువులు బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులలో పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితిని కంట్రోల్ చేశారు. వెంకటేష్ మృతిపై దర్యాప్తు జరుపుతున్నామని, విచారణలో హత్య అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జగిత్యాల టవర్ సర్కిల్లో అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు దగ్ధమైన సంఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కుట్టు మిషన్ల వ్యాపారి గంగాధర్ ఇల్లు దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలికి వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్ని ప్రమాదంలో పెంకుటిల్లు పూర్తిగా కాలిపోయింది. ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. మంటలు అదుపులోకి వచ్చేసరికి కుట్టు మిషన్లు, ఇతర సామాగ్రి సహా సుమారు 7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. బయట 8 లక్షల దాకా మొత్తం కాలిపోయింది. ఇంట్లో లేరు అనుకుంటాం అన్నట్టు, ఎవరికి ఏమీ కాలేదు, మనుషులకైతే ఏమీ కాలేదు. ఈ సామాన్ మొత్తం కలిపింది, ఫర్నిచర్ మొత్తం కాదు, గోపాల సామాన్ మొత్తం కలిపింది. మిషన్ ఎంత 6 to 8 లక్షల అయితే కంపల్సరీ. ఎట్లా ఉంటుంది మిషన్, ధర్మపురిలో భరణి నక్షత్రం సందర్భంగా యమ ధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు, పంచామృతాలతో అభిషేకం, ఆయుష్య హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి యమ ధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అర్చనలు యమధర్మరాజుల మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గంధోదకంతో, కుంకుమోదకం, తులసి దళోదకంతో వేదమంత్రాల మధ్య అభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకరణ ప్రత్యేక అర్చనలుగా అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి ఆయుష్య హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. నివేదన అనంతరం నక్షత్రహారతి, కుంభహారతి, కర్పూరహారతి సమర్పించారు. భక్తులు క్యూ పద్ధతిలో స్వామివారిని దర్శించుకొని యమగండ దీపంలో నువ్వుల నూనె పోసి యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భరణి నక్షత్ర పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అపమృత్యు దోషాలుంటే తొలగిపోయేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అభిషేకంలో, హోమంలో పాల్గొని స్వామివారికి గండాదీపం సమర్పణ చేస్తారు. ఆ తర్వాత నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. ధర్మపురి క్షేత్ర మహాత్మ్యంలో తెలుపబడ్డది. ఎవరైతే ముందుగా యమధర్మరాజుకు నమస్కారం చేసి గండాదీపంలో నూనె పోసి నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారో వారికి అపమృత్యు దోషం ఉండదు అనేటువంటిది తెలుపబడ్డది. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, బోధనపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల ప్రవేశాలు పెంచాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు.
చందుర్తి మండలం ఆచిరెడ్డిపల్లిలోని గుల్లపల్లిలో ప్రాథమిక పాఠశాల 2 ఏండ్ల కింద మూతపడగా బడిబాటలో భాగంగా విద్యార్థుల ప్రవేశాలు కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించగా జిల్లా కలెక్టర్ హాజరై విద్యాలయాన్ని పునః ప్రారంభించారు. అదే విద్యాలయం ఆవరణలో అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు జిల్లా కలెక్టర్ అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం యూనిఫామ్లు పంపిణీ చేశారు. అలాగే కిష్టంపేటలో పూర్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు వచ్చిన ఆటల పరికరాలు, బొమ్మలను పరిశీలించారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది ఎంతమంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారో ఆరా తీశారు. కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యా పుస్తకాలు, నోట్బుక్లు, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తుందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి తమకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చేర్పించాలని పిలుపునిచ్చారు. సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతో పాటు ఆటలు ఉంటాయని వెల్లడించారు. పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు ఆటలు ఆడాలని సూచించారు. కార్యక్రమాల్లో మండల ప్రత్యేక అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం, తహసీల్దార్ భూపతి, ఎంపీడీఓ రాధా, విద్యాశాఖ అధికారులు వినయ్ కుమార్, సతీష్, విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నీట్ సిబిఎస్ఈ పరీక్షా పేపర్ల లీక్కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో నిరసన ఆందోళన చేపట్టారు. కేంద్ర మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిరసన ఆందోళనలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, ఎన్ఎస్యుఐ నాయకులు ఎండి ఇమ్రాన్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు రజితారెడ్డితో పాటు పలువురు విద్యార్థులు పాల్గొని నీట్ సిబిఎస్ఈ, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరు, కేంద్ర విద్యాశాఖ మంత్రి వైఖరిని ఎండగడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. నీట్ సిబిఎస్ఈ పేపర్ లీక్ కారణమైన వారిని కఠినంగా శిక్షించి మంత్రివర్గం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. పేపర్ లీక్ కావడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి మోడీ గారు వారేం నిద్రపోరు, కానీ నేను అనుకుంటాను యోగా నిద్రలో ఉన్నారేమో అని నాకు అనిపిస్తున్నది. అంటే ఇంత జరుగుతున్న విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతూ మరి విద్యార్థులందరూ కూడా రోడ్డున పడుతూ టెన్షన్ పడుతున్నా కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రిప్రజెంటేటివ్ కూడా ఒక్క దాని గురించి కూడా వివరణ ఇవ్వకపోవడము, తర్వాత మరి నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, అది చాలా అవమానకరం. ఇంత పెద్ద భారతదేశ చరిత్రలో ఒక పెద్ద ఎగ్జామ్ మళ్ళీ క్యాన్సిల్ అయ్యి ఎగ్జామ్ పెట్టడానికి మరి ఏమాత్రం కూడా షేమ్గా ఫీల్ కావట్లేదు కేంద్ర ప్రభుత్వం. అదొకటే కాదు, మరి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పరీక్ష ఏ రకంగా మరి ఈ రకంగా జరిగిందో ఒక్కసారి మనం చూద్దాము. ఇది ఫస్ట్ అందరికీ కూడా తెలిసి. న్యూఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. న్యూఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిస్థితులపై నాయకులు చర్చించారు. పార్టీ సంస్థాగత విషయాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై కూడా చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా గుండె ధైర్యం లేని పరిస్థితి నెలకొందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ఉద్యమకారుల విషయమైనా, ఉద్యోగుల విషయమైనా సరే కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రభుత్వం 317 జీవోపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ ఆ జీవోను సవరిస్తూ మధ్యంతరంగా 190 జీవోను తీసుకువచ్చిందని కవిత గుర్తుకు చేశారు. 9 నెలలు గడిచినా సరే ఇప్పటి వరకు కూడా ఆ జీవోను అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 317 జీవో బాధితుల్లో ఎక్కువగా టీచర్లతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. వారిని స్వస్థలాలకు పంపిస్తామని, అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందన్నారు. జీవో గడువు 3 ఏళ్లు మాత్రమే ఉంటే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా బదిలీ చేయలేదని కవిత అన్నారు. జీవో 25 రేషనలైజేషన్ తో సంబంధం లేకుండా 190 జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సూపర్ న్యూమర్ ఉద్యోగాలు క్రియేట్ చేయాలన్నారు. జై తెలంగాణ. ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ధైర్యం లేక అనేక నిర్ణయాలను పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నా కూడా కమిటీల పేరుతోని కాలయాపన చేస్తున్నది. అది ఉద్యమకారుల విషయమైనా, 317 జీవో ఉద్యోగుల విషయమైనా ఏదో ఒక కమిటీ వేయడం, కాలయాపన చేయడం తప్పితే గుండె ధైర్యంతో నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం ముందుకు పోవడం లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు 317 జీవోని తీసుకున్నట్టయితే గత 9 నెలల క్రితం కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే దామోదర్ రాజనరసింహ గారు చైర్మన్గా, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు మెంబర్స్గా వేయడం జరిగిందో ఆ సబ్ కమిటీ ఒక మధ్యంతర నిర్ణయం తీసుకొని 190 జీవోని ఇవ్వడం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు.
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కార్మిక శాఖ రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారు పాఠశాలకు వెళ్లి చదువుకునేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. బాల కార్మికులు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కోలా ప్రసాద్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వెంకటరమణ పాల్గొన్నారు. సైదాపూర్ పోలీస్ స్టేషన్ను కరీంనగర్ సిపి గౌసాలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైదాపూర్ పోలీస్ స్టేషన్ను సిపి గౌసాలం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ రికార్డులను పరిశీలించిన సిపి సిబ్బంది పనితీరుపై పలు సూచనలు చేశారు. రికార్డుల నిర్వహణ మరియు సీసీటీఎన్ఎస్, స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో పొందుపరచాలని సిపి ఆదేశించారు. రికార్డుల నిర్వహణ శాస్త్రీయంగా, పారదర్శకంగా ఉండాలని సూచించారు. పెండింగ్ కేసుల సమీక్ష, స్టేషన్లో సుదీర్ఘ కాలంలో పెండింగ్లో ఉన్న కేసులపై ఆయన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. పెండింగ్కు గల కారణాలను అడిగి తెలుసుకుని దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాలను సెక్టార్లు, సబ్ సెక్టార్లుగా విభజించి ప్రతి గ్రామానికి గ్రామ పోలీస్ అధికారులను కేటాయించాలని స్పష్టం చేశారు. తద్వారా క్షేత్రస్థాయిలో నిఘా పెంచాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రతి నెలవారీ సమాచారాన్ని సేకరించి రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. పాఠశాలల బస్సులు ఫిట్నెస్ తప్పనిసరిగా చేసుకోవాలని డీటీసీ దుర్గా ప్రమీల అన్నారు. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని డీటీసీ దుర్గా ప్రమీల హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన రవాణా చేసే వాహనాలు, బస్సులు ఫిట్నెస్ తప్పనిసరిగా చేసుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల అన్నారు. నాగరంలోని రవాణా శాఖ కార్యాలయంలో డీటీసీ దుర్గా ప్రమీల K6 GTPL ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా స్కూల్ బస్సుల విషయంలో ఫిట్నెస్ లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అలానే ఇప్పుడు స్కూల్ బస్సుల్లో కానీ, ఆటోల్లో కానీ, మీ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ పిల్లల్ని పంపించేటప్పుడు ఎటువంటి ఓవర్లోడ్ కూడా ఉండకూడదు. బస్సు ఆ పరిమితికి మించి ఉన్నా కూడా మేము ప్రాసిక్యూషన్ అనేది ఈసారి పెట్టబోతున్నాం. ప్రతి చిన్న వైలేషన్ అయినా ప్రాసిక్యూషన్ ఖచ్చితంగా చేస్తాం. యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా, స్కూల్ యాజమాన్యాలందరూ కూడా ఖచ్చితంగా ఫిట్నెస్ చేసుకోవాలా, పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించొద్దు. డ్రైవర్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవరే ఉండాలి. అటెండెంట్ కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. పిల్లల్ని ఎటు తీసుకెళ్తున్నాం ఏదని. కొన్ని ప్రాంతాల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను ఆటో రిక్షాల్లో తరలిస్తున్నారని, అలా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీటీసీ దుర్గా ప్రమీల సూచించారు. అలానే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో కొన్ని ఏరియాస్ నుంచి ఆ పిల్లల్ని ఆటోల్లో స్కూళ్ళకి తీసుకొస్తున్నారు. ఆటోలో తీసుకురావడం ఓకే, కానీ ఆటోకి సంబంధించి పరిమితికి మించి పిల్లలు గన ఉంటే ఆటో మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆటోను కూడా ప్రాసిక్యూట్ చేస్తాము. ఆటో డ్రైవర్ మీద ప్రాసిక్యూషన్ జరుగుతుంది. అనవసరంగా ప్రాసిక్యూషన్ జరిగిన తర్వాత ఇంకా ఆటో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే భద్రత విషయంలోనే మేము ఎటువంటి రాజీ కూడా పడము. పిల్లల భద్రత విషయంలో కొన్ని స్కూల్స్ ఏ ఏరియాస్ నుంచి వస్తున్నాయో కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దయచేసి ఆ ఏరియా తల్లిదండ్రులు కానీ, ఆటో వ్యక్తులు కానీ మీరు పరిమితికి మించి నడిపితే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మే నెలలతో పోలిస్తే తక్కువగానే నమోదవుతున్నప్పటికీ అవి ఇంకా సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. గురువారం ఆదిలాబాద్, మహబూబ్ నగర్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.4 డిగ్రీలు అధికంగా నమోదవగా, నిజామాబాద్, హనుమకొండ, హైదరాబాద్లలో 4 డిగ్రీల మేర అధికంగా రికార్డు అయ్యాయి. కేవలం ఖమ్మం, భద్రాచలంలో మాత్రమే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత కూడా విపరీతంగా ఉండడంతో నడి వేసవి పరిస్థితి గుర్తు చేస్తోంది. రానున్న 3 రోజులు కూడా ఉష్ణోగ్రతలు ఇదే తరహాలో ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో నమోదైంది. నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఆదిలాబాద్లో 42.3, నిజామాబాద్లో 41.7, రామగుండం 41.5, హనుమకొండ 40.5, ఖమ్మం 40.2, నల్లగొండ 40.0, మహబూబ్ నగర్ 39.0, మెదక్ 38.6, హైదరాబాద్ 38.4, దుండిగల్ 38.2, హకీంపేట 38.1, భద్రాచలం 30.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రానున్న 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి సానుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీనికి తోడు తెలంగాణ, దక్షిణ కోస్తా, ఏపీ మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వివరించింది.
దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్ది తెచ్చుకొని స్థానికులతో కలిసి బువ్వ తిని ఆటోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. రేపు రేకొండ ప్రభుత్వ పాఠశాలలో శుద్ధి కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి. సంక్షేమ శాఖల్లో అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్. బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని ఆరోపణ. సింగరేణిని నాశనం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపణ. రామగుండంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల వద్ద బొగ్గు నిల్వలను పరిశీలించిన గులాబీ శ్రేణులు. రాష్ట్రంలో కాంగ్రెస్కు రైతులు ఓట్లు వేసే పరిస్థితి లేదంటున్న బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు. బీఆర్ఎస్ఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని స్పష్టీకరణ. ఓటరు సవరణ పేరుతో ఓట్లు తొలగిస్తే సహించం. అర్హత ఉన్నవారి ఓటు మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ శ్రేణులకు సూచించిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ సచిన్ సావంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.